రోజుకో కొత్త స్కామ్లతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు. వారి బారి నుంచి బయటపడేందుకు ఎన్ని రకాలుగా జాగ్రత్త పడినా మరో కొత్త దారిలో మోసాలకు పాల్పడుతున్నారు. రీసెంట్ గా వాట్సాప్ స్క్రీన్ మిర్రరింగ్ అనే కొత్త స్కామ్ తో ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. వాట్సాప్ స్క్రీన్ మిర్రరింగ్ ఫ్రాడ్ లో సైబర్ మోసగాళ్లు బ్యాంక్ ప్రతినిధులుగా కాల్ చేసి వారి స్క్రీన్లను షేర్ చేయమని అడుగుతారు. తద్వారా స్క్రీన్ మీద కనిపించే ఓటీపీలు, బ్యాంక్ వివరాలు, పాస్వర్డ్లు వంటి సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేస్తారు. తర్వాత అకౌంట్ నుంచి డబ్బు కాజేస్తారు. ఈ స్కామ్ గురించి మరింత వివరంగా చెప్పాలంటే స్కామర్ ముందుగా ఒక బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ కాల్ చేస్తాడు. మీ అకౌంట్లో సమస్య ఉందని చెప్పి దాన్ని మీరే ఫోన్లో సరిచేయొచ్చు అని చెప్తాడు. ఆ తర్వాత మీ స్క్రీన్ను షేర్ చేయమని మిమ్మల్ని ఒప్పిస్తాడు. ఇక్కడే స్కామ్ కథ అనేది ప్రారంభమవుతుంది. ఒకవేళ మీరు స్క్రీన్ షేర్ చేస్తే మీ స్క్రీన్ను స్కామర్లు ప్రత్యక్షంగా చూడగలుగుతారు. ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ను యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది. అది స్క్రీన్ షేర్ చేసిన స్కామర్లకు కూడా కనిపిస్తుంది. ఆ ఓటీపీతో వాళ్ళు మీ బ్యాంక్ అకౌంట్ను హ్యాక్ చేస్తారు. ఇలాంటి స్కాముల్లో చిక్కకూడదంటే తెలియని నెంబర్ల నుండి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయకుండా జాగ్రత్త పడాలని పోలీసు శాఖ సూచిస్తుంది. గుర్తు తెలియని వారితో స్క్రీన్ షేర్ చేయొద్దని, ఒకవేళ ఎవరితోనైనా స్క్రీన్ షేరింగ్ ఉంటే ఆ టైంలో మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ యాప్ల వంటివి ఓపెన్ చేయొద్దని స్పష్టం చేస్తున్నారు. మీరు ఏదైనా సైబర్ స్కామ్ బారిన పడి డబ్బు కోల్పోతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయాలని సూచిస్తున్నారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ ఈ తరహా మోసాలు ఎక్కువయ్యాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఆట కట్టించాలంటే ప్రతి అంశంలో అవేర్నెస్ ఒక్కటే మార్గమని నిపుణులు కూడా సలహా ఇస్తున్నారు.